హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వగృహ ఛానల్లో మరో కొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. అదే తెలంగాణ ఫేమస్ అయినటువంటి తెలంగాణ స్పెషల్ అయినటువంటి సొరకాయ సర్వపిండి అండి. ఇది చలికాలం కాబట్టి సొరకాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్స్ తోటి మనము సర్వపిండిని హెల్దీ వేలో చేసుకుంటున్నాము. దానికోసం ముందుగా నేను ఒక సొరకాయను తురిమి పెట్టుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక సొరకాయ, బియ్యపిండి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. సొరకాయ తురుమునంతా మనం ఏదైతే బౌల్లో పిండి కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో వేసేసేయాలండి. తర్వాత పల్లీలు అండి, నేను కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి వేసుకున్నాను. తర్వాత నువ్వులు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి. ఇది వాటర్ తీసేసి వేసుకోవాలండి. ఇట్లా ఇందులో నుంచి వాటర్ తీసేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా, పూర్తిగా మెత్తగా పట్టొద్దు, కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. తర్వాత కొత్తిమీర, కారం వేయాలండి. పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. ఇంతవరకు నేను ఉప్పు వేయలేదు కాబట్టి మనం తీసుకునే పిండిని బట్టి మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. నేను 3.5 స్పూన్స్ వేసాను. తర్వాత ఇవన్నీ చక్కగా కలిసేటట్టు ఇందులో కలుపుకొని, ఇది సొరకాయ కాబట్టి ఇందులో నుంచే నీరు వస్తుందండి. మనం ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు పిండి వేసుకోవాలి. చూడండి, ఇలా సొరకాయలో ఉన్న నీరుతోటే దాదాపుగా మనకు పిండి తడిసిపోతుంది. అవసరం అనిపిస్తేనే చేతిలో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. లేదంటే ముందే వాటర్ వేస్తే మాత్రం లూజ్ అయిపోతుంది పిండి. చూడండి, మనకు సరిపోతుంది దాదాపుగా. ఇంకా కొన్ని వాటర్ పడతాయి. పిండి అంతా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వపిండి గిన్నెలు సపరేట్గా ఉంటాయి కదా, సర్వపిండి గిన్నె తీసుకొని దానికి ఒక్కొక్క అప్ప ఒత్తుకోవాలి. ముందు ఆయిల్ వేయాలండి. సర్వపిండి గిన్నె ఇలా ఉంటుంది. సర్వపిండి గిన్నె అనేది, దానికి ముందు ఆయిల్ వేయాలి. ఒకవేళ ఈ సర్వపిండి గిన్నె లేదు అని అంటే మనం చపాతీ వేసే పెంకకు కానీ, లేదంటే అన్నం వండుకునే గిన్నెకు కానీ కొంచెం దలసరిగా ఇట్లా వెడల్పుగా ఉండాలండి. అటువంటి వాటికి పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ ఆయిల్ అంతా రాసి ఈ సైజ్ బౌల్ తీసుకోవాలండి. పిండిని చూడండి, ఇట్లా వేలతో తడుతూ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా రావాలండి. ఒక దగ్గర మందం, ఒక దగ్గర పలచగా రావద్దు. మొత్తం ఒకే రకంగా రావాలి. గిన్నెను మొత్తం ఇట్లా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకుంటూ మొత్తం సర్వపిండి పెట్టాలి. ఇప్పుడు మధ్యలో హోల్స్ చేయాలండి. ఇట్లా చేయకపోతే ఉడకదు సర్వపిండి అనేది. ఈ హోల్స్ అన్నీ ఎక్కువ చేసుకుంటే అంత చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో ఈ హోల్స్లలో ఆయిల్ వేయాలి. ఇలా హోల్స్లలో ఆయిల్ వేస్తే మంచిగా ఉడుకుతుంది. వేసి ఇది మీడియం టు నార్మల్ ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో వేపొద్దు. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ వేపితే మన సర్వపిండి అనేది రెడీ అవుతుంది. మనకు ఒక పక్కకు గాల్చుకుంటే సరిపోతుంది. లేదు 2 పక్కలు ఇంకా పచ్చివాసన అనిపించింది అని అంటే తిప్పి రెండో వైపుకి కూడా కాల్చుకోవచ్చు. ఇలా మూత పెట్టి వేపుకోవాలి. 5 మినిట్స్ అయిపోయినాక మన సర్వపిండి అనేది ఇలా కాలింది. దీన్ని ఇలా అంటే మొత్తం పైకి వచ్చేస్తుంది. వేడి సర్వపిండి రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఎర్రగా కాలింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వగృహ కిచెన్.